మకర రాశి వారికి నవంబర్ 27, 28, 29 ఈ 3 రోజులు మకర రాశి వారి కోసమే రాసిపెట్టుంది. సాధారణమైనటువంటి రోజులు కాదండి. మరి దేవుడు మీకోసం సంతకం చేసినటువంటి రోజులు. ఈ రోజున అడ్డంకులు తొలగింపు పోతాయి. విజయాలు దారులు తెలుసుకోవడం. శత్రువులు మీ కాళ్ళ దగ్గరికి రాబోయేటువంటి 3 రోజులు కూడా పవర్‌ఫుల్ డేస్‌గా నిలబడుతూ ఉంటుంది. మరి మీరు ఎన్నాళ్ళుగానో అడ్డంకులు నిలిచినటువంటి గోడల గురించి ఆలోచిస్తున్నారా? ఎప్పటినుంచో కలిసిరాని పనులు, చివరి నిమిషంలో ఆగిపోయినటువంటి అవకాశాలు కూడా ఈ 3 రోజుల్లో ఒకటి తర్వాత ఒకటి కూలి పడతాయి. మీరు ఊహించిన దారిలో కాదు మిత్రమా, మీరు హర్షించిన దారిలో మీ విజయం మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. మరి శత్రువులు ఎందుకు ఏర్పడతారు? ముఖ్యంగా వాళ్ళు మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు ఏమేమున్నాయి? మరి మకర రాశి వారికి ఈ 3 రోజులు కూడా మరి మీ యొక్క జీవితంలోనే ఏ విధంగా నడుస్తుందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో కూడా క్లియర్‌గా అర్థమవుతూ ఉంటుంది. మరి మీ వెనక మాట్లాడినటువంటి వ్యక్తి మీ పనికి ముందుకు పోకూడదని చెప్పకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తే మీ ఎదుగుదలను చూసి అసూయపడినటువంటి వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరకు కూడా వస్తారు. ముఖ్యంగా మకర రాశి వారు సహజంగానే కష్టపడి ఎదిగే స్వభావం. మీరు షార్ట్‌కట్‌లో ఎదగాలి, షార్ట్‌కట్‌లో ఉంటుందని ఏది కూడా నమ్మరు. అస్సలు దాని విషయంలోకే వెళ్లరు. నెమ్మదైనా సరే ప్రశాంతంగా మెల్లగా ముందుకు వెళ్దాం. గట్టిగా పునాదులు వేసుకుందాం అని అనుకుంటారు. అదే మీ యొక్క బలం. అదే అందరికీ ఆహ్, ప్రశాంతం కూడా లేకుండా కూడా చేస్తుంది. కొందరికి అశాంతిని కలుగజేస్తూ ఉంటుంది. మరి మకర రాశి వారికి శత్రువులు ఎందుకు ఏర్పడతారు? మరి ముఖ్యంగా చూస్తే మీరు తప్పులు చేయడం వల్ల కాదు మిత్రమా, మీ ఎదుగుదల వాళ్ళకి భయంగా మారుతూ ఉంటుంది. మీరు నిశ్శబ్దంగా ముందుకు వెళ్తారు. ఎవరిని బాధపెట్టరు. కోపం కూడా ఎవరికీ చూపించకుండా ఫలితాలు సాధిస్తారు. బాధ వచ్చినా కానీ ఖచ్చితంగా నవ్వుతారు ముఖ్యంగా. ఓటమి వచ్చినా కూడా వెనక్కి తగ్గరు. ఎందుకు ఓటమి వస్తుందని ఆలోచిస్తారు. ఇవన్నీ చూసినటువంటి కొందరికి ఇలా అనిపిస్తూ ఉంటుంది. అరే! ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు? ఇవన్నీ వాడికెందుకు అని అనుకుంటాడు. అక్కడి నుంచే శత్రుత్వం పుడుతుంది. నీ పట్టుదలనే కొంతమందికి అహంకారంగా కూడా భావిస్తారు. మీ మౌనాన్ని బలహీనతగా కూడా కొంతమంది అనుకుంటారు. అదే వాళ్ళు ఒక పెద్ద తప్పుగా భావిస్తారు. మకర రాశి వారి జీవితంలో వచ్చేటువంటి మార్పులు ఎలా ఉంటాయంటే మిత్రమా, నువ్వు కూడా ఊహించుండవు. శ్రమకు గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. కెరియర్‌లో స్థిరత్వం వస్తుంది. ఆర్థికంగా బలపడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ గౌరవం కూడా దక్కుతుంది. ఎందుకంటే ఈ 3 రోజుల్లో ఆ వ్యక్తికి జీవితం ఒక అద్దం చూపించేటువంటి పరిస్థితిగా నిలబడుతున్నది. ఆటలు ఆడిన వాళ్ళే మీ దగ్గరకు వచ్చి తలదించుకుంటారు. నీకు చేసినది తప్పు, నీకు న్యాయం గెలిచింది అని ఒప్పుకునేటువంటి స్థితికి చేరతారు. తప్పకుండా వాళ్ళు మీ ముందుకు నిలబడలేరు. మరి భాగ్యం వాళ్ళని మీ కాళ్ళ దగ్గరికి నెట్టేస్తూ ఉంటుంది. ఇదే ఈ రోజున వాళ్ళకి పెద్ద శిక్షగా కూడా నిలబడుతూ ఉంటుంది. ఈ 27 తారీఖు, 28, 29 3 రోజులు కూడా మరి అడ్డంకులు తొలగిపోయే రోజులు. సీక్రెట్ ఎనర్జీ మీ వైపు తిరుగుతూ ఉంటుంది. మరి ఫలితము, పరిణామాలు ఈ 3 కూడా మీకు విజయ పదంలో కూడా తీసుకొస్తాయి. మరి అసలు ముఖ్యంగా శత్రువులు ఎందుకు ఏర్పడతారు? మనకి శత్రువులు ఎందుకు ఏర్పడతారంటే మిత్రమా, శత్రువులు ఎక్కడి నుంచో తయారవ్వరు. చాలా సార్లు శత్రువులు దూరం వాళ్ళే కూడా కాదు. ఇవి ప్రధానమైన మూలాలేంటంటే ఎక్కువగా నమ్మిన వాళ్ళే. రోజు చూసేవారే. వాళ్ళు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, సహోద్యోగులు కూడా కావచ్చు. మీతో పోటీ పడేవారే, మీ మాటలు తప్పుగా అర్థం చేసుకున్న వారే, సన్నిహితులే దగ్గరగా అసూయపడేటువంటి వ్యక్తులే అసూయ పెరుగుతుంటుంది. అదే శత్రుత్వంగా కూడా మారుతూ ఉంటుంది. మరి శత్రువులు మన వల్ల కాదు, మరి వారు మన పరిస్థితి ఎలా అంటే నీ అభివృద్ధిపై ఈర్ష్య పడతారు. నీకు పేరొస్తున్నా, నీ గౌరవం చూసే వాళ్ళకి కాలుతుంది. నీ ఎదుగుతున్నావనే అసంతృప్తి వాళ్ళకి పెరుగుతుంది. తమ లోపాలు ఒప్పుకోలేనటువంటి అహంకారం వారికి ఎదురవుతూ ఉంటుంది. మీరు వెలుగులో ఉంటే చీకటిలో తప్పకుండా దూరం నుంచి ఎదురిస్తూ ఉంటారనమాట. అలాగా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. శత్రువులు ఎలా పుడతారంటే కూడా నువ్వు అన్ని మించిపోతున్నావు అనే ఒక బాధతోటి. లోపల అసంతృప్తి గట్టిగా పెరుగుతుందనమాట. జ్యోతిష్యపరంగానే ఇది ముఖ్యంగా మనకి శత్రుస్థానం 6వ భవనంలో ఉంటేనే ఎక్కువగా బలంగా ఉంటుంది. శని, రాహు ప్రభావం కూడా ఎక్కువగా ఉండటం వలన. కాబట్టి మంచి మనిషికి శత్రువులు ఉండటం శాపం కాదు.
అది అతనికి విలువైనటువంటి సాక్ష్యం. సేమ్ అలాగే నీ విషయంలో కూడా మరి శత్రువులు అంటున్నారు, మరి మంచి అంటున్నారు ఏంటంటే, అనేక రకాలుగా మంచి అనేది కూడా జరుగుతుందనమాట. ఎందుకంటే మీరు నిజాయితీగా మాటలు చెప్తారు. నీ పని నువ్వు చూసుకుంటారు. జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తావు. ఎక్కువగా మాట్లాడకపోవడం కూడా నేను శత్రుత్వాన్ని తీసుకొస్తుందనమాట. మరి అలాంటి వ్యక్తులే ఈ రోజున ఏ స్థాయిలో ఉంటే శత్రువులు వంగి వస్తారంటే, నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు. మానసికంగా నువ్వు బలంగా ఉన్నప్పుడు శత్రువులు నీ కాళ్ళ దగ్గరకొస్తున్నారు. చిన్న విషయంలో కూలిపోకుండా నువ్వు ఉన్నప్పుడు, అప్పుడే శత్రువు అనుకుంటాడు ఈ మనిషిని కూల్చడం నా వల్ల కాదని. మరి అలాంటిది ఈ రోజున 3 రోజుల్లో నీ యొక్క జీవన స్థిరత్వం పెరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుంటావు. అంటే ఈ 3 రోజులని కాదు, ఈ రాబోయే ఈ సంవత్సరం ఎండింగ్ లోపలనే నీకు అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కుతున్నాయి. పేరొస్తుంది, గుర్తింపొస్తుంది, కుటుంబ పరంగా ప్రశాంతత కూడా నిలబడుతుంది. నువ్వు తక్కువ చేసింది చూసిన వాడే ఈరోజు సహాయం కోరే స్థితికి నిలబడుతున్నాడు. మీరు ప్రతీకారం కాకుండా విజయంతో ఎంచుకోండి. నిజంగా కాళ్ళ దగ్గరకొచ్చేది ఇదే. తిట్టిన వాడే తిట్టిన వాడిని పట్టించుకోవద్దు. అపవాదులు వేసిన వాడిని ముందుగా వాడిని పట్టించుకోకుండా నువ్వు పని నువ్వు చూసుకో. నష్టం కాకుండా అభివృద్ధి చూపించు. ఇదే చూసిన వాళ్ళు పుట్టేది పశ్చాత్తాపం, భయం మరియు గౌరవం. కాబట్టి ముఖ్యంగా మిత్రమా, ఈ రోజున మరి మకర రాశి వారికి అనేక రకాలమైనటువంటి అవకాశాలు కూడా దక్కుతూ ఉంటాయి. మరి ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి పనులు మరి ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక వ్యక్తి నిర్ణయంతోటి మళ్ళీ రియాక్టివ్ అవుతుంది. మీ మీద నడిచినటువంటి ఒక అన్యాయం వాళ్ళకే తిరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంటుంది. ఈ రోజున మీరు ఇదేనా నేను ఎదురు చూసినటువంటి శుభవార్తగా అనుకుంటారు. ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. చిన్న పని కూడా మీకు పెద్ద మార్గంలో తీసుకువెళ్తుంది. 3 రోజులు ఆ పని మీరు ఎవరు ఆపినా ఆగదు. మీ అదృష్టం ఎవరు తిప్పినా తిరగదు. అంటే తిరగదంటే ఎదుటి వారికి మీకు చెడుగా తిరగదని అర్థం. మీరు ఎదుగుదలను ఎవరు మించినా కూడా వాళ్ళకి అసంతృప్తే మిగులుతుంది. మీరు ఇవ్వాల్సినటువంటి సమాధానం మీ విజయం ద్వారా ఇస్తారు. శత్రువులు మీ ఎదుట ఓడిపోవడమే కాదు మిత్రమా, మీరు జయించి ముందుకు దూసుకువెళ్ళిపోతారు. కాబట్టి ఈ 3 రోజులు కూడా మరి మకర రాశి గెలిచేటువంటి సమయం ఎవరి వల్లో కాదు, దేవుడు నిర్ణయం తీసుకున్నాడని మొదలవుతుంది. 27-29 వరకు కూడా మీ మీదనే అదృష్టం వాలిపోయేటువంటి 3 రోజులు. చిన్న సందేశము, ఒక నిర్ణయము, ఒక ఆలోచన మీ భవిష్యత్తును మార్చేటువంటి స్థితిగా నిలబడుతుంటుంది. మార్గం శుభమవుతుంది. విజయం ఖాయమవుతుంది. శత్రువు తలదించాల్సిందే. అత్యంత పవర్‌ఫుల్‌గా మీకు కొన్ని పరిహారాలు కూడా చెప్తాను. ఆ పరిహారాలు చెప్పే ముందు నా యొక్క చిన్న ఆలోచన ఏంటంటే, మకర రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం ఇవ్వాలని నా కోరిక. మీరు నడిచే మార్గం కష్టం కావచ్చు. కానీ మీరు చేరే గమ్యం ఇతరులకి కల మాత్రమే. శత్రువు నిన్ను చూసి భయపడేది నీ మాటల వల్ల కాదు, నీ స్థాయిని చూసి. ముఖ్యంగా మకర రాశి వారు గుర్తుంచుకోండి, నీ ఓర్పే నీ ఆయుధం. మీ స్థాయే నీ రక్షణ. నీ విజయమే శత్రువుల యొక్క సమాధానం. ఇప్పటి నుంచి మకర రాశి వారు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీ స్థాయి వాళ్ళని వంగించబోతుంది. వారిని మరింత ఇబ్బంది కూడా కలిగించబోతుంది. కాబట్టి ఎప్పటికెప్పుడు కూడా అనుకున్న పనులు, చేసేటువంటి పనులు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. వాళ్ళని భయంతో కాదు మిత్రమా, చాలా జాగ్రత్తగా చూసుకుంటే వాడిని కాళ్ళ దగ్గరికి రావడం కన్ఫర్మ్. మరి మకర రాశి వారు గుర్తుంచుకోవాలి, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. అలా చేసుకుంటే నువ్వు ఎప్పటికైనా ఇబ్బంది పడతావు. కాబట్టి 3 రోజులు కూడా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య మీ ఇంటి బయట లేదా బాల్కనీలో ఒక గొప్ప దీపాన్ని వెలిగించాలి. దీపం మీదట 3 సార్లు ఇలా చెప్పండి: అడ్డంకులు తొలగిపోవాలి, న్యాయం నా వైపు తిరగాలి, శత్రువు నా ముందు తల వంచాలి, నా పని విజయంగా పూర్తవ్వాలని. ఒక గుప్పెడు మిరియాలు తీసుకొని, అలాగే గుప్పెడు లవంగాలు తీసుకొని, ఎక్కడైతే మీరు దీపం వెలిగించారో దాని చుట్టూరా వేసి, తర్వాత ఒక రూపాయి నాణ్యాన్ని లేదా జపమాల పెట్టి చిన్న నమస్కారం చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు అధిక ఫలితము, చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుందన్నమాట. మీకు అత్యంత ముందుగా నిలబడతారు. అత్యంతమైనటువంటి వెలుగుగా కూడా నిలబడేటువంటి ఒక స్థాయికి మీరైతే నిలబడతారు. ఇవన్నీ కూడా మకర రాశి వారు చేసుకుంటే ఖచ్చితంగా మీకు విజయం దక్కడం ఖాయం మిత్రమా. అనుకున్న పని ముందుకు వెళ్ళడం అది ఖాయం. ఇక శత్రువు ఓడిపోయి వాడు పూర్తిగా నీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అంత పని చేస్తాడు. ఎందుకంటే వాడికి నీ అవసరం ఎంతగానో అవసరం కాబట్టి. మరి ఇటువంటి సమయంలోనే నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా ప్రశాంతంగా నిలబడితేనే నీకు విజయం దక్కేటువంటి అవకాశం కూడా నిలబడుతూ ఉంటుంది. ఎటు పనులనుకున్నా, ఏ పనులనుకున్నా, ఎటు రావాలి అని అనుకున్నా కూడా ప్రతి పనిలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే
మరింత విజయం, మరింత అభివృద్ధి, మరింత స్థాయికైతే వెళ్తావు. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది మకర రాశి వారికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు గనక ఈ వీడియో ఉపయోగపడితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే బాధల్లో, కష్టాల్లోనే అవమానం పడ్డాడో వాడికి ఈ వీడియోని షేర్ చేయండి. వాడికి ఒక మంచి ధైర్యం ఇచ్చిన వారు అవుతారు. మమ్మల్ని సపోర్ట్ చేసిన వారు కూడా అవుతారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.